प्रभावशाली 77वां गणतंत्र दिवस। నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పాత బస్తీ, పాత కమిషనర్ కార్యాలయం పురాణి హవేలీలో చార్మినార్ డీసీపీ జోన్ అధికారులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రసంగించారు. मोहतरम कमिश्नर साहब का रेस्पेक्टेड कमिश्नर साहब చార్మినార్ జోన్ కిరణ్ ఖరే కలిసి ఇక్కడ కోత్వాల్ హౌస్ చార్మినార్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరు కూడా తెలుసు మన దేశ యొక్క ఇండిపెండెన్స్ కు అదే విధంగా రిపబ్లిక్ డే కోసము అట్లానే ఈ దేశ కోసము చాలా మంది స్వాతంత్ర యోధులు వాళ్ళ ప్రాణాలని అర్పించారు. సహకారం చేస్తూ మనము ఈ ఒక హైదరాబాద్ సిటీని విశ్వ నగర సిటీగా మనం మార్చడానికి అందరు కూడా శ్రమించాలి, అందరు కూడా పునరంకిత కావాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ అందరు కూడా 77th జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ గ్రౌండ్స్ వేదికగా మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాత్ర ప్రత్యేక బస్సు సర్వీసులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ బేన్ షాలోం, డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచామని, ప్రయాణికులు క్షేమంగా మేడారం చేరుకోవడానికి ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ శుభవార్త. జనగామ డిపో వారు మేడారంకి ప్రెస్టన్ గ్రౌండ్స్ నుంచి ఈ వారం రోజుల వరకు 130 బస్సులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే ప్యాసింజర్స్ అమ్మవారి గద్దెల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మనకి ఛార్జీలు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్కి అయితే 400 రూపీస్ ఉంటుంది, అడల్ట్కి, చైల్డ్కి వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. మనకి జనగామ ప్లస్ ప్రెస్టన్ గ్రౌండ్స్ అండ్ మరియు స్టేషన్ గన్పూర్ నుంచి కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది. కావున ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము. థ్యాంక్ యూ. ప్రాదుర్భూతోస్మి రాజర్యం భవతి శతమితి శతం మాయుః ఓం నమః ఓం. శ్రీ సమ్మక్క సారళమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులకు సూచించారు. అలాగే మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటవార్పు నిర్వహించుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మకు వచ్చే భక్తులందరికీ కూడా స్వాగతం. మరి అనాదిగా మనము జంపన్న వాగులో స్నానాలు చేసి తర్వాత దేవునికి సమ్మక్కకు సారలమ్మకు గోవిందరాజు పగడిద్దరాజులకు కానుకలు చెల్లించుకోవడం అనేది మన ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కొంతమంది దానికి భిన్నంగా మరి డ్రింక్ చేసి వాగులోకి వెళ్ళి స్నానాలు చేస్తారు. దయచేసి అది చాలా ప్రమాదకరము. మరి వాగు పెరుగుతూ ఉంటుంది, నీళ్లు కూడా మరి ఎక్కువ ఉన్నప్పుడు మీరు అందులో దిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడక్కడ గుంతలు కూడా ఉంటాయి వాగులో, కాబట్టి అది ప్రమాదకరం. ఎవరు కూడా ముందుగా స్నానాలు చేసినాకనే దేవుణ్ణి మొక్కుకున్నాక మీరు తాగిన తర్వాత ఎవరు కూడా వాగులోకి దిగొద్దు, అది సరైంది కాదు. ముందస్తు స్నానాలు చేయడమే మన ఆచారము.
అదేవిధంగా పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలిపెట్టద్దు. వాగులో, జంపన్న వాగులో మీరు దగ్గరుండి స్నానాలు చేయండి. ఇది మంచిది, మీకు కూడా బాగుంటుంది. మీరు అందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని మరి మొక్కులు చెల్లించుకొని మీరు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మీరు సంతోషంగా ఉండాలి. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మీ కుటుంబ సమేతంగా వచ్చే విధంగా ఉండాలనేది మా అందరి ఆలోచన. కాబట్టి ఎవరు కూడా తాగి జంపన్న వాగులోకి దిగొద్దు, పిల్లల్ని ఒంటరిగా వాగులోకి వదిలిపెట్టొద్దు. ప్రాణాపాయం ఏర్పడుతుంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కోరుతాం. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహత్తర గ్రంథమని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పట్టణ ప్రముఖులందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు పోటీగా మరి ఎంతో ముందుకు పోతూ ఉన్నది. ఈరోజు అన్ని రంగాలలో ఓన్లీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఈరోజు ప్రపంచాలకు పోటీ అయ్యే విధంగా ఈవెన్ అమెరికాతో పాటు పోటీ పడే విధంగా ఈరోజు భారతదేశం ముందుకు పోతూ ఉన్నది. మరి అందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేరేడ్మిట్ గ్రామ బొడ్రాయి పండుగ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయ ఆధ్వర్యంలో బ్యాండ్ మేళాలతో తరలి వెళ్లి అమ్మవారి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటుగా గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్రాయి ఉత్సవ నిర్వాహకులు శ్రీకాళి విశ్వనాథ దేవాలయ కమిటీ నిర్వాహకులను ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. సుందర్ గారు ఎప్పుడు పాలింగం గారు దీప్తి గారిని అప్పుడే మన ఊరి యొక్క ఐక్యత పక్క గ్రామాలకు తెలవాలి, అందరికీ తెలవాలి. అంటే గ్రామం అంటే ఏంది, గ్రామ దేవత అంటే ఏంది, ఆ గ్రామ దేవత యొక్క భక్తి చేసిన వాడికి అన్ని యొక్క మోక్ష ప్రసాదం అన్ని కూడా జరుగుతాయి, అన్ని హక్కులు ఉంటాయి. పెద్ద మనిషిగా వాడు న్యాయము, ధర్మము, నిజాయితీ అనేటువంటి దాంట్లో భాగం పంచుకుంటున్నాం. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 385వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని 4, 5, 6 వార్డుల్లో చేపట్టారు. ఇక చెత్తా చెదారంతో పాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపురలతో శుభ్రపరిచారు. మేము సైతం అంటూ గ్రామంలోని చిన్నారులు శ్రమదానంలో పాల్గొని గ్రామస్తులతో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించారు. ఇక ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లుగా సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. అంతకుముందు 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్తుల చేత ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ మహాదేవి, నవీన్ యాదవ్, ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు. లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. కలిసి ఈ చిన్నారులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ వాడకు తిరుగుతూ అన్ని బ్లాక్లలో ఉండి ప్లాస్టిక్ నిషేధం, ఈ రోజు ప్లాస్టిక్ ఏరివేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నో యాక్టివిటీస్ చేశాము.
కాబట్టి మాకు ఆ అవేర్నెస్ అనేది మాకు అందరికి ఒక 100% కు 80% అవేర్నెస్ ఉంది. ఇంకొక 20% అవేర్నెస్ కల్పిస్తూ తర్వాత మా పాలకవర్గ సిబ్బంది, మేక్ ఇన్ మల్కాపూర్ యువత, అంగన్వాడీ టీచర్లు మరియు ఐకేపీ సెంటర్ మేడం, తర్వాత అందరం కలిసి చిన్నలు పెద్దలు అందరం కలిసి ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నార్సింగ్ తహసీల్దార్ గ్రేస్ బాయ్ అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద BLOలకు సర్టిఫికేట్, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలన్నారు. ఇక తహసీల్దార్ గ్రేస్ బాయ్, SI సృజన, డిప్యూటీ తహసీల్దార్ మేఘన, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సర్పంచ్ సుజాత, మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. రోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నార్సింగ్ మండల్లో ర్యాలీ నిర్వహించనున్నది. దీని సందర్భంగా మరి నార్సింగ్ మండలంలోని ప్రజలందరికీ తెలియజేయమనగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ఓటర్ హక్కుల దినోత్సవాన్ని, దాని ఓటు యొక్క విలువని ప్రతి ఒక్కరికి తెలియజేసి వాళ్ళ ఓటు హక్కుని విధితంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఓటర్ హక్కు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, ఎందుకంటే ఓటు హక్కు అనేది మన అభివృద్ధి గురించి, మన యొక్క ఊరు అభివృద్ధి గురించి అయినా, మన మండల అభివృద్ధి గురించి అయినా ఉపయోగించుకోవడం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, సుభాష్ చంద్ర రెడ్డి, MLC బల్మూరి వెంకట్తో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే 90% స్థానంలో కాంగ్రెస్ పార్టీ రామకృష్ణ గారికి, అదేవిధంగా DCC అధ్యక్షులు నగేష్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ వారసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, మన ఇన్ఛార్జ్ బల్మూరి వెంకట్ గారు, మిత్రులు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్, పార్టీ లాగిస్టులకి టికెట్ ఇచ్చే ప్రయత్నం పార్టీ చేస్తుంది. ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వేదిక పైన పార్టీ PCC అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిని ఇంకొక దగ్గర అకామిడేట్ చేసే అవకాశం ఉంటది. సో ఎక్కువ మంత్రివర్యులు ఉత్తమన్న గారికి, అదేవిధంగా బుల్టన్ లో బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ,
ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల జాతరను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమాహారతి, స్థానిక ఎమ్మెల్యే సంజీవారెడ్డి ప్రారంభించారు. స్వయం సంఘాల ఉత్పత్తులను, విక్రయాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో స్వయం సంఘాల మహిళలు కోటీశ్వర్లు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. ఇక్కడ ఎస్హెచ్జి సంఘాల ద్వారా ఒక మేళా లాగా ఏర్పాటు చేసుకున్నాము. రిపబ్లిక్ డే సందర్భంగా 2 days సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటది. ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎట్లా స్థిరపడుతున్నారు అని ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేశాము. ఇక్కడ ఈ నారాయణఖేడ్ సబ్ డివిజన్ లో ఉన్న అందరు ఎస్హెచ్జి గ్రూప్స్, సర్పు, మెప్మా వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళు ఇంట్లో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడ సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. కేసులు డిటెక్ట్ అవుతా ఉన్నాయి రైస్ ఎక్కువ తినడం వల్ల, స్టేబుల్ డైట్ వల్ల. అందుకని మిల్లెట్స్ ఎంకరేజ్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మిల్లెట్స్ యూనిట్స్ కూడా మా దగ్గర నారాయణఖేడ్లో కూడా ఆ మిల్లెట్ యూనిట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది స్వయం సంఘాల ద్వారా. దాన్ని ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అది భూతపడింది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినా దాన్ని కూడా రివైవ్ చేసి ఇంకేదైనా ఫండ్ అవసరం ఉంటే కూడా ఫండ్ పెట్టించి ఇంకా పర్ఫెక్ట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని వాడుకలోకి తీసుకొస్తారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి సూచిక అన్నారు. ఇక భారతదేశంలో ఓటు హక్కు అమలైన తీరును వివరించారు. విద్యా సంస్థల ఉపాధ్యాయులు పిల్లలందరికీ చిన్ననాటి నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలపాలన్నారు. సమావేశానికి హాజరైన వారితో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని కలెక్టరేట్ ప్రాంగణంలో జెండాను ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఎన్నికల్లో లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో 25th of January voters day అయింది, 26th ఇండియా రిపబ్లిక్ అయింది. వరల్డ్ కాన్ఫరెన్సెస్ లో ఇండియా లాంటి బిగ్ డెమోక్రసీలో ఎంత స్పెసిఫిక్ గా ఎలక్షన్స్ ఎట్లా జరుగుతుంది, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ ఎట్లా జరుగుతుంది, దీని మీద చాలా వరకు డిబేట్స్ కూడా అవుతున్నాయి. మీరు ఒకవేళ న్యూస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ వీఆర్ ఆల్ లక్కీ దట్ అలాంటి దేశంలో మనం పుట్టాము.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. ఎందరో త్యాగజనుల కృషి వల్లనే తెలంగాణ సాధించిందని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వీరంతా నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులందరూ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తొలి దశలో మలి దశలో కూడా చాలామంది విద్యార్థులు అమరులైనారు. మరి తోటి తెలంగాణ వాదులు కూడా చాలామంది వారి ప్రాణాల త్యాగ ఫలితంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ప్రజాస్వామ్య తెలంగాణ, మనందరి ఆకాంక్షలు నెరవేరే ఒక మానవీయ తెలంగాణ, అటువంటి ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకోవాలంటే ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తొలి దశలో మలి దశలో కూడా చాలామంది విద్యార్థులు అమరులైనారు. మరి తోటి తెలంగాణ వాదులు కూడా చాలామంది వారి ప్రాణాల త్యాగ ఫలితంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ప్రజాస్వామ్య తెలంగాణ, మనందరి ఆకాంక్షలు నెరవేరే ఒక మానవీయ తెలంగాణ, అటువంటి ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకోవాలంటే ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రోజు ఆంధ్ర రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లోను సూర్య భగవాన్ దేవాలయాన్ని మైలార్దేవపల్లి బీజేపీ కార్పొరేటర్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సూర్య భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తోకల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హిందువులంతా ఐక్యంగా ఉండాలని, భగవంతుని కార్యక్రమాల యువకులు ముందుండి పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మహబూబాద్ మున్సిపాలిటీలలో 170 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం విచారణకు పిలిస్తే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సరసరి సీతక్క గారి చేతుల మీదుగా మరియు ప్రభుత్వం కూలిపోతుంది ఉండదని శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు పెట్టిన వాళ్ళకి ఇలా 2 ఏళ్ళు గడిచే వరకే ఇలా మేము ఆనాడు కోట శ్రీనివాసరావు శ్రీమాన ఆనా పెళ్ళంటే శ్రీనివాస చూసింటూ ఆయన కోడి కట్టేసి డబల్ బెడ్రూమ్ అంటే అల్లుడు వచ్చేయడా మరి కోళ్ళేడికి అమ్ముతారంటే మీ దగ్గర ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు తెలుసు. బురద జల్లుడు ఏదేదో చేసుడు మానుకోండి, వాస్తవాల మీద మీరు రండి. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాట్లాడాలి. కానీ ఏది పడుతుంది ఆ కొన్ని ఇవాళ చెంచా యూట్యూబ్లను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ మా మీద కూడా మేడారం మీద ఆ దేవుడు చూసుకుంటాడు తప్పకుండా. మేము చిత్తశుద్ధితో మా 3 నెలల టైంలో చేయాల్సినంత చేశారు. మీరు ఆడబిడ్డలను ఎదగనీయాలనే సంకల్పం కట్టుకున్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు.
భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపిందని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ట్రాప్ కెమెరాల సహాయంతో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గుర్తించామన్నారు. సార్ అంతే ఆ నైట్ మళ్ళీ 10 కిలోమీటర్లు సంచరిస్తారు. అదేమున్నా ఏం సంచరించినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు చూసినది రాత్రి పూటనే సంచరిస్తుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే తప్ప మన మీదకి వచ్చేది కాదు అంటున్నారు. వాటి లక్షణాలు అవి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు ఒక 15 రోజుల వరకు ఎర్లీగా వెళ్ళిపోయి పొద్దున అట్లయితే కొంచెం మన సేఫ్లో మనం ఉంటాం. మళ్ళీ ఒంటరిగా కాకుండా ఇద్దరు జతతో వస్తే కొద్దిగా ప్రాబ్లం లేకుంటుంది, భయం లేకుంటుంటుంది. అయితే మొన్న ఈ గంధమల్ల అయిందా ఒక్కటికి 10 గుర్తిస్తారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి గ్రామంలో గౌడ అన్నలు తమ తాటి చెట్ల వద్దకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేందుకు రోడ్డును మరమ్మతులు చేసిన సందర్భంగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గౌడ్లు ఏర్పాటు చేసిన స్వాగతాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం గౌడ్ వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాధక బాధలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజల జీవనోపాధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గౌడుల సంక్షేమానికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ్ సంఘ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అందుకే రమ్మన్నా అయ్యో మీ గౌడ్ సాబ్ తెల్లవారుతున్నా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీజేపీ నాయకులు కాసమైన సందీప్ కుమార్ మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నట్లుగా చెప్పారు. తనను ఆశీర్వదించాలని కోరారు. ఇక ప్రజాసేవ లక్ష్యంగా వస్తున్న తనకు కౌన్సిలర్గా గెలిపించాలని కోరారు. నమస్కారం, నేను కాసమైన సందీప్ కుమార్. 18వ వార్డు నుండి ఈ మున్సిపల్ గజ్వేల్ ఎలక్షన్లో నేను పోటీ చేయడానికి నేను మీ అందరి ముందుకు వస్తున్నాను. వార్డులో గత ఎన్నో సంవత్సరాలుగా నేను వార్డు సభ్యులందరికీ వాళ్ళకి చేదోడు వాడోడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా వారి కోసం నిరంతరం కృషి చేశాను. కాబట్టి వార్డు సభ్యుల కోరిక మేరకు, యువత కోరిక మేరకు 18వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కావున ప్రజలు 18వ వార్డు సభ్యులందరూ కలిసి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వార్డులో ఉన్నటువంటి నీటి సమస్యలే కానీ, మనకు ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలే కానీ, రోడ్డు సమస్యలే కానీ, ఎలాంటి సమస్యలున్నా నేను ఖచ్చితంగా వారికి సేవ చేసుకుంటానని, వాటిని పరిష్కరిస్తారని, అలాగే వార్డులో కూడా ఎంతోమంది మేము కలుస్తుంటే చెప్తున్నారు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అని చెప్పేసి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్యను కూడా మేము ఖచ్చితంగా పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను వైద్య రంగంలో నేను 10 సంవత్సరాలుగా పనిచేశాను కాబట్టి నేను వార్డు సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు ఉచితంగా ఇప్పించి వారికి వార్డులోనే నెల మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎవరైతే హాస్పిటల్ వరకు వెళ్ళలేరో పెద్దలు వాళ్ళందరికీ కూడా నేను బీపీ, షుగర్ టెస్ట్లు అవి చేయించి ఇక్కడే మందులు కూడా ఉచితంగా ఇస్తానని తెలియజేస్తున్నాను. కాబట్టి వార్డు సభ్యులందరూ కలిసి మీరందరూ కలిసికట్టుగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా నేను తీసుకుంటూ ముందుకెళ్తాను. వార్డులోనే ఉంటాను, వార్డులోనే సేవ చేసుకుంటాను. కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి. ధన్యవాదాలు. మీ కాశమైన సందీప్. నమస్కారం, నేను కాశమైన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.